అందరికీ నమస్కారం. మార్కాపురం జిల్లాలో భూ కబ్జాలు కొత్తగా జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి భారీగా భూ కబ్జాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. తాజాగా అక్కడ 20 కోట్ల భూమి 240 మంది పైగా కూడా యజమానులు, అదేవిధంగా 11 ఎకరాలు ఈ విలువైనటువంటి భూమి మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. వారు కలెక్టర్ని కలిశారు, డిఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు, అదేవిధంగా ఆర్డీఓను కలిసి కూడా తమ గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి. అంటే ఇప్పటికిప్పుడు మార్కాపురం జిల్లాలో భూ కబ్జాలు పెరగడానికి గల కారణం ఏంది? మార్కాపురం కానీ, ఎర్రగొండపాలెం కానీ, కనిగిరి కానీ, గిద్దలూరు కానీ ఈ ప్రాంతాల్లో కూడా కొత్తగా జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి అక్కడ భూ కబ్జాలు భారీగా పెరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కనిగిరిలో అయితే తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులే మాయం చేసినటువంటి పరిస్థితి. ఏ గ్రామం రికార్డులు మాయమయ్యాయో తహసీల్దార్కే తెలియకపోవటం, తహసీల్దార్ కంప్లైంట్లో కూడా ఏ గ్రామాల్లో రికార్డులు మాయమైనయో చెప్పలేకపోవటం అక్కడ పలు అనుమానాలకు అర్థాలకు తావిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మార్కాపురం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా. సో కొత్తగా జిల్లా ఏర్పడింది, అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భూ కబ్జాదారులు రమారమి అని చెప్పేసి ఎక్కడ ఖాళీ ప్లేస్ కనపడితే అక్కడ ఆ జాగాని కబ్జా చేయటం, గుడి లేదు, బడి లేదు, ఏది దొరికితే అది కబ్జా చేయటం. సో అవకాశం ఉన్న కాడ గుడి స్థలం కబ్జా చేస్తారు, బడి స్థలం కబ్జా చేస్తారు, అదేవిధంగా పాత దేవాదాయ భూములను కబ్జా చేస్తారు, అదేవిధంగా యజమానులు ఉన్నటువంటి భూములు కూడా కబ్జా చేసి వారికి తెలియకుండా రికార్డులు తారుమారు చేయటం. మరి వారు ఏదైనా కంప్లైంట్ చేస్తే తహసీల్దార్ కార్యాలయంలోకే జొరబడి రికార్డులు ఎత్తుకెళ్లే పరిస్థితి కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో. అది రాజకీయంగా కూడా చర్చ నడుస్తుందని మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన కానీ, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు మరి కనిగిరి ప్రాంతాల్లో కూడా చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. కనిగిరి వెనకబడిన ప్రాంతం, అక్కడికి ఏదైనా ప్రాజెక్టులు తేవాలని కూటమి ప్రభుత్వం సంకల్పిస్తున్న వేళ అక్కడ భారీగా భూ కబ్జాలు చేసేందుకు కూడా వారంతా కుయుక్తులు పన్నుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మార్కాపురంలో భూ కబ్జాలపై గతంలో మనం చూసాం. మరి మార్కాపురం చెరువు కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ వీటన్నిటిని కూడా మరి చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు గొగ్గోలు పెడుతున్నా కూడా మరి అడుగు ముందుకు పట్టలేదని కూడా తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మార్కాపురం వెనుకబడిన ప్రాంతాల్లో ఈ విధంగా భూ కబ్జాలు కనుక జరిగితే రాబోయే రోజుల్లో అక్కడ ప్రభుత్వ భూమి అనేది కూడా కనపడదని రాజకీయంగా చర్చ నడుస్తూ ఉంది. లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ దీని మీద స్పందించకపోవటం, అదేవిధంగా ఈ 11 ఎకరాలు 20 కోట్లకు పైగా కూడా ఉన్నటువంటి మరి ఆ ల్యాండ్కి సంబంధించి జనసేన పార్టీ నాయకులు ముందుకు వచ్చారు, వారికి అండగా ఉంటామన్నారు, వారి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అయితే అధికార పార్టీలో ఉన్నటువంటి జనసేన ముందుకు రావటం, అదేవిధంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వారు పట్టించుకుపోవటం రాజకీయంగా చర్చ నడుస్తుంది. అయితే తహసీల్దార్ జయలక్ష్మి గారు మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏ గ్రామ రికార్డులు మరి దొంగతనానికి గురయ్యాయి అనేది క్లారిటీగా చెప్పలేదు. ఇక్కడ మనం ప్రధానంగా 2 విషయాలు చర్చించుకోవాలి. ఎందుకంటే మరి ఆమె బాధ్యతలు చేపట్టి దాదాపుగా 5 నెలలు దాటుతున్న వేళ మరి ఈ నెల 8వ తేదీ తర్వాత మాత్రమే వారు ఫిర్యాదు చేయటం కూడా అక్కడ కనిగిరిలో చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కనిగిరిలో అపారమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి, పొదుల్లో ఉన్నాయి, మార్కాపురంలో ఉన్నాయి, ఎర్రగొండపాలెంలో ఉన్నాయి, త్రిపురాంతకంలో ఉన్నాయి. సో వెనుకబడిన ప్రాంతాల్లో అక్కడ అటవీ భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి. వాటన్నిటిని పరిరక్షించాలని రాజకీయంగా మరి వాటిని రక్షించినప్పుడే అక్కడ జనరంజకమైనటువంటి పాలన జరుగుతుంది. వెనుకబడిన జిల్లాని అందరూ కలిసి మరి రాబోయే రోజుల్లో కూడా డెవలప్ చేసుకుంటే కొంత మరి వెసులుబాటు ఉంటుంది. కానీ భూ కబ్జాలు చేసుకొని గొడవలు పెట్టుకొని తగాదులు పెట్టుకుంటే ఏమవుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మార్కాపురం రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మార్కాపురం జిల్లాలో మీ పరిధిలో కనుక భూములు కబ్జాలు అయితే దానికి సంబంధించి మీ దగ్గర వివరాలు కనుక ఉంటే తప్పకుండా కూడా నాకు వాట్సాప్ చేయండి, లేదంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ గ్రామంలో ఎంతెంత భూములు కబ్జాలైనవి తదితర విషయాలతో కూడా మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీ ఆర్కేని ఆశీర్వదించండి.